ఓకేమ్మా, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నా వాయిస్ వినపడుతుంది కదా? హలో, ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే అమ్మా, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. తర్వాత క్లాస్ రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు గూగుల్ క్లాస్ రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేపటి రోజున రేపు మీ క్లాస్ ఉండదు. బేసిక్గా ఎల్లుండి నేను క్లాస్ రూమ్ యాప్కి సంబంధించిన లింక్ పెడతాను, మీరు దాంట్లో జాయిన్ అవుదురు. కానీ ఓకే, ఆల్రెడీ సాధన కాలేజ్ వాళ్ళు క్లాస్ రూమ్ యాప్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఈ ప్రీవియస్ వీడియోస్ అంటే విననటువంటి క్లాసెస్ వీడియోస్ అన్నీ దాంట్లో యూట్యూబ్ లింక్ ఉంటుంది, మీరు వినొచ్చు. అలాగే మెటీరియల్ కూడా నేను త్వరలో యూనిట్ అయిపోయిన తర్వాత ఈ స్లైడ్స్ విత్ మెటీరియల్ నేను ఆ క్లాస్ రూమ్ యాప్లో నేను పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. ఓకే, అన్ని క్లాస్ రూమ్ యాప్ ద్వారానే మీకు అందుతాయి. కాబట్టి సిఎల్ఆర్ కాలేజ్ వాళ్ళు, అలాగే సాధన కాలేజ్ పిల్లలు ఎవరైనా క్లాస్ రూమ్ యాప్ గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎల్లుండి కల్లా సిద్ధం చేసి పెట్టుకోండి అది. రైట్. సో ఈరోజు క్లాసు కంప్లీట్ చేసేద్దాం. మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా. ఎవరో మైక్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి. సో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్, నిన్న మీరు దీని గురించి చెప్పుకుందాం నాన్న. ఒక సాఫ్ట్వేర్ తయారు చేయటం అంటే ఇట్స్ ఏ వర్క్, ఒక పని. ఏదైనా ఒక పని చేయటానికి ఆ పనిని ఎలా చేయాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఏ పనైనా ఉంటుంది, ఏ పనైనా తీసుకోండి, రకరకాల మార్గాలు, ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్, ఈ పనిని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పనిని ఇలా కూడా చేస్తే బాగుంటుంది అని రకరకాల ప్లాన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు. ప్లాన్స్, అవునా? ప్రతి దాంట్లో ప్లానింగ్ ద్వారా ఒక పనిని పూర్తి చేస్తే అది సక్సెస్ఫుల్గా ఒక మంచి 100% రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీ వర్క్ ఇట్ మే బి ఏ స్మాల్ ఆర్ బిగ్, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఓకేనా? ప్లానింగ్ మనకు సినిమాల్లో కూడా వీటి గురించి చూపిస్తూ ఉంటారమ్మా, వీటి గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది సినిమాల్లో కూడా. ఇప్పుడు మనకు బాహుబలి సినిమా చూసినట్లయితే ఇట్స్ ఏ మూవీ బట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చేటువంటి మూవీస్ చాలా ఉన్నాయి మనకు. మనం ఆ కోణంలో చూడలేం, చాలా మంది చూడరు. బాహుబలి సినిమాలో కాలకేయులు ఈ మాహిష్మతి రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు అనేటువంటి సందర్భంలో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే దానికోసం వీళ్ళందరూ కూడా, ఈ ఇద్దరు యువరాజులు, తర్వాత ఆమె రమ్యకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా కూర్చొని వీళ్ళందరూ కూర్చొని ఒక ప్లాన్, వీళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారు, వీళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇలాంటప్పుడు ఎలాంటి వ్యూహం పాటించాలంటే త్రిశూల వ్యూహం అంటాడు. త్రిశూల వ్యూహం అంటే ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ప్లాన్ ద్వారా మనం ఆ సైన్యం మొత్తాన్ని కూడా నాశనం చేసేయచ్చు. ఆ సైన్యం, కాలకేయుల యొక్క రాజుని ఎప్పుడైతే మనం తుదముట్టిస్తామో, నాశనం చేస్తామో, ఆటోమేటిక్గా సైన్యం కూడా మెత్తబడిపోతారు మానసికంగా. సో ఏ వర్క్ అయినా సరే, అంటే అక్కడ ఆ వ్యూహం, త్రిశూల వ్యూహం అక్కడ అవలంబించవలసింది. ఇంకొక చోట, ఇంకొన్ని సందర్భాల్లో ఇంకొక వ్యూహం. అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి మనం సొల్యూషన్ తీసుకోవాల్సిందే, కానీ సమస్యకి విరుద్ధంగా సొల్యూషన్ మనం తీసుకోలేం ఎక్కడైనా సరే, ఏ పనిలో అయినా సరే. ఓకేనా? సో ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ని బట్టి, యూజర్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ని బట్టి, రిక్వైర్మెంట్స్లో ఉన్నటువంటి కంప్లీట్నెస్ని బట్టి, అంటే క్లారిటీని బట్టి, యూజర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్లో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితత్వాన్ని బట్టి ఏ మోడల్, ఏ విధానం ఎంచుకోవాలి అన్న విషయం ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. యూజర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్లో క్లారిటీ ఉండి, యూజర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్గా ఉండి, యూజర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా కన్సిస్టెన్సీతో కనుక ఉన్నట్లయితే వాటర్ఫాల్ మోడల్. యూజర్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్లో కనుక కన్సిస్టెన్సీ లేక కంప్లీట్నెస్ లేకపోతే ప్రోటోటైప్. ఓకేనా? సో యూజర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్లో క్లారిటీ ఉంది బట్ తొందరగా పూర్తి చేయాలి,
ఒకవేళ మనం వాటర్ ఫాల్ మోడల్ తీసుకుంటే ఒకవేళ అంటే ఎలాంటి పరిస్థితులు అంటే ఒకటో స్టెప్ నుంచి రెండో స్టెప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటో స్టెప్కి వెళ్ళకూడదు అనుకునే పక్షంలో వాటర్ ఫాల్ మోడల్. ఒకటో ఫేజ్ పూర్తి చేసుకుని రెండో ఫేజ్కి వెళ్ళాము, రెండో స్టెప్ తీసుకున్నాము, సెకండ్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ వెనక్కి రావాల్సి వస్తే అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు అక్కడ ఇంక్రిమెంటల్ మోడల్ తీసుకుంటాం. ఇలాగా పరిస్థితిని బట్టి మనం మోడల్ ఎంచుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మోడల్ ఒకే విధానం అంటే కుదరదు. ఓకేనా? ఇప్పుడు ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉంటుంది? అటు కస్టమర్స్ ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్లో క్లారిటీ లేకపోయినా, ఇటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ వీళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తక్కువగా ఉన్నా, ప్రాపర్ ప్లానింగ్ లేకపోయినా, ఇటు సాఫ్ట్వేర్ టీమ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇటు కస్టమర్స్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ర్యాడ్ మోడల్ తీసుకుంటాం మనం. ఓకేనా? సో ప్రోటోటైప్ మోడల్ కానీ, ఇంక్రిమెంటల్ మోడల్ కానీ, వాటర్ ఫాల్ మోడల్ కానీ ఇవన్నీ కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం. కస్టమర్స్ ప్రాబ్లమ్స్ రిక్వైర్మెంట్ సరిగ్గా చెప్పకపోతే, కస్టమర్స్ రిక్వైర్మెంట్ సరిగ్గా చెప్తే ఇలాంటివి తీసుకున్నాం. కానీ ర్యాడ్ మోడల్లోకి వచ్చేసరికి అటు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. ఈ రెండు వర్గాల్లోనూ నాలెడ్జ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ మోడల్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని వివిధ భాగాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ ఒక్కొక్క భాగం సపోజ్ యూజర్ ఒక 100 రిక్వైర్మెంట్స్ చెప్పాడు అనుకోండి, 100 ఫంక్షనాలిటీస్ చెప్పాడు. 100 ఫంక్షనాలిటీస్ కూడా 10 అంటే 10 రిక్వైర్మెంట్స్ ఒక మోడల్, ఒక ప్రోటోటైప్, ఒక మాడ్యూల్. 10 రిక్వైర్మెంట్స్ ఇంకొక మాడ్యూల్, 10 రిక్వైర్మెంట్స్ ఇంకొక మాడ్యూల్ అంటే పార్ట్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఒక బొమ్మను చేయాలనుకోండి, ఇప్పుడు మనకు ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు. ఖైరతాబాద్ వినాయకుడు మొత్తాన్ని ఒకడే కూర్చొని చేస్తాడా? చేయడు. అవునా కదా? రకరకాలుగా పంచుకుంటారు ఆ విగ్రహాన్ని. అంత పెద్ద విగ్రహాన్ని కొంతమంది పంచుకుంటారు, పార్ట్స్గా డివైడ్ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ చేస్తారు తీసుకొని వచ్చేసి. అంత పెద్ద విగ్రహాన్ని చేయాలంటే చేతులు ఒక చోట చేస్తారు, తలకాయ ఒక చోట చేస్తారు, మొండెం ఒక చోట చేస్తారు. అర్థమైందా? ఆ పక్కనే ఇంకొన్ని విగ్రహాలు వస్తాయి, అంటే పార్వతీదేవి, శివుడు ఇలా వస్తారనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అంత పెద్ద విగ్రహం చేసేటప్పుడు ఒకే మూసలో పోసేసినట్టుగా తీసుకొని రారు. ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అసెంబ్లీ చేస్తారు తీసుకొని వచ్చేసేసి. ఓకేనా? ఎక్కడైనా ఇలాగే ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో. ఒకవేళ చెయ్యి సరిగ్గా కుదరలేదు, ఇంకో చెయ్యి చేస్తారు. ఓకేనా? సో ఇలాగైతే అలాగనే పోనీ ఈ పెద్ద వినాయకుడి విగ్రహం తయారు చేసేటప్పుడు ముందు తలకాయ చేసిన తర్వాత చేతులు చేస్తానంటే కుదరదు. అన్ని ప్యారలల్గా ఏ టీంకి ఆ టీం, చేతులు చేసే ఒక టీం ఉంటుంది, కాళ్ళు చేసే టీం ఒకటి ఉంటుంది, మొండెం చేసే టీం ఒకటి ఉంటుంది, తల భాగం చేసే టీం ఒకటి ఉంటుంది, కింద ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. అది చేసేటువంటి టీం ఒకటి ఉంటుంది, ఇంక రిమైనింగ్ చుట్టుపక్కల ఉండే విగ్రహాలు చేసేటువంటి టీం ఒకటి ఉంటుంది. ఇలా ఏ టీంకి ఆ టీం ఎవరి పని వాళ్ళు ఒకేసారి ప్యారలల్గా మొదలు పెట్టేసేస్తారు. ఒకటి పూర్తి చేసిన తర్వాత ఇంకోటి అంటే కష్టం, టైం సరిపోదు. అవునా? సో ఇక్కడ కూడా నేరుగా ఒరిజినల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయకుండా ముందు ప్రోటోటైప్, ముందు మోడల్, ముందు బొమ్మను తయారు చేస్తారు. బొమ్మ మీన్స్ వినాయకుడి బొమ్మ కాదు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఒక డూప్లికేట్ తయారు చేస్తారన్నమాట. చెప్పుకున్నాం కదా ప్రోటోటైప్ గురించి. చూడండి బొమ్మలో కనిపిస్తోంది స్క్రీన్ మీద. దిస్ ఈజ్ ప్రోటోటైప్. This is not original. It's a prototype. It's a model designed by the Singapore company. Okay na? If this model is sanctioned, is accepted by the government of Andhra Pradesh at that time, ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉంటే, చేశారో లేదో నాకైతే తెలీదు, ఒకవేళ చేసి ఉంటే ఇదే మోడల్ని ఒరిజినాలిటీలోకి తీసుకొని వచ్చేటువంటి బాధ్యత సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డర్ది, సింగపూర్కి సంబంధించినటువంటి ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీది. ముందు బొమ్మ తయారు చేస్తారు. అది పేపర్ మీద కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసినటువంటి బొమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రోటోటైప్ అంటాం దీన్ని. ఇట్స్ ఏ ప్రోటోటైప్. అలాగా ప్రోటోటైప్స్ అన్ని ఒక్కొక్క మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని భాగాలుగా చేసుకొని ఏ భాగానికి సంబంధించిన ఆ భాగం ప్రోటోటైప్ తయారవుతుంది ముందు. ప్రోటోటైప్ ఈజ్ నాట్ ఒరిజినల్, కానీ ఒరిజినల్ లాగానే కనపడుతుంది. ఒరిజినల్ లాగానే సేమ్ అన్ని ఇన్పుట్స్ తీసుకోకపోయినా కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఒరిజినల్ ఇచ్చినటువంటి అవుట్పుట్స్ కాకపోయినా కొన్ని అవుట్పుట్స్ అయినా ఇస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ఒరిజినల్ బట్ ఇట్స్ నాట్ ఒరిజినల్.
ఇట్స్ ఎ ప్రోటోటైప్, రైట్? అలా ప్యారలల్ గా డెవలప్ చేస్తారు. వీటిని మాడ్యూల్స్ అంటాం, మాడ్యూల్స్. ఇలా ప్రోటోటైప్ డెవలప్ చేసిన తర్వాత ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఓకే చేసిన తర్వాత ప్రోటోటైప్స్ ని ఒకదాంతో ఒకటి కలపడం జరుగుతుంది. అప్పుడు కంప్లీట్ ప్రోటోటైప్ తయారవుతుంది. ఓకేనా? ఈ ప్రోటోటైప్ ఒకటి తయారైపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇటరేటివ్ ప్రాసెస్ లోకి తీసుకెళ్తారు. అంటే కస్టమర్ని అడగటం, కస్టమర్ ఆ ప్రోటోటైప్ లో మార్పులు చేర్పులు చెప్పటం, మళ్ళీ దాన్ని రిఫైన్ చేయటం, అంటే మళ్ళీ కొంచెం మాడిఫై చేయటం. ఓకేనా? ఇలా చేయటం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్స్ ని కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది, డెవలప్ చేయకుండా. దీనివల్ల టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇలా ఒక ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఏ మోడల్ని ఎంచుకోవాలి అనేది బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ మెంటల్ ఎబిలిటీ, రైట్? ఇక్కడ చూద్దాం. నేను దీని గురించి చెప్పాను నేను ఆల్రెడీ మీకు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని దీన్ని కంప్లీట్ చేసేసుకుందాం. సో ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విధానము. ఇట్ యూజెస్ మినిమల్ ప్లానింగ్, అంటే ప్లానింగ్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లానింగ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది? వేర్ దేర్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్. ఎవరికైతే నాలెడ్జ్ తక్కువగా ఉంటుందో వాడు ప్లానింగ్ చేయలేడు ఏది కూడా. అలాంటి సిచ్యువేషన్లో వాడు ఒక మోడల్ తయారు చేస్తాడు, ఒక బొమ్మ తయారు చేస్తాడు, దాన్ని కస్టమర్కి చూపెడతాడు. కస్టమర్ దాంట్లో మార్పులు చెప్తాడు, మళ్ళీ రిఫైన్ చేస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ ప్రోటోటైప్ ఈజ్ ఎ వర్కింగ్ మోడల్ దట్ ఈస్ ఫంక్షనల్ ఈక్వలెంట్ టు ఏ కాంపోనెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్. ప్రోటోటైప్ అనేది ఇట్స్ ఎ వర్కింగ్ మోడల్, బట్ ఇట్స్ నాట్ ఒరిజినల్. చెప్పుకున్నాం కదా ఇందాక మనం, బొమ్మ ఎప్పుడు బొమ్మే, ఇట్స్ నాట్ ఒరిజినల్. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ అన్ అడాప్షన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్. ఇది వాటర్ ఫాల్ మోడల్ లాంటిదే చెప్తున్నాడు. అంటే అన్ని వాటర్ ఫాల్ మోడల్ని ఫాలో అవుతుంటాయి బేసిక్గా. ఇట్ టార్గెట్స్ అట్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ టైం. బేసిక్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేయటం. ముందు ప్లానింగ్ చేసుకోవడం మొదలు పెట్టాడు అనుకోండి, ప్లానింగ్కే సగం టైం అయిపోతుంది అనమాట. ప్లానింగ్ ఉండదు ఇక్కడ ఏమి, నేరుగా మొదలు పెట్టేసేస్తాడు. ప్రోటోటైప్ జరుగుతూ ఉంటుంది, కస్టమర్ వస్తాడు, చెక్ చేస్తాడు, మళ్ళీ మార్పులు చెప్తాడు, ప్రోటోటైప్ అయిపోతుంది, ఇట్స్ కంప్లీటెడ్. The RAD model is based on prototyping and iterative development with no specific planning involved. ఓకేనా? ప్లానింగ్ ఏమీ ఉండదు, నేరుగా ప్రోటోటైప్ స్టార్ట్ చేస్తాడు, ఆ డూప్లికేట్ ఆ బొమ్మను తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇటరేటివ్ ప్రాసెస్లో జరుగుతుందని చెప్తున్నాడు. ఇటరేటివ్ ప్రాసెస్ అంటే కస్టమర్కి చెప్పడం, కస్టమర్ చూడటం, కస్టమర్ మళ్ళీ మార్పులు చెప్పడం, మళ్ళీ ఆ మార్పులు తిరిగి ఆ ప్రోటోటైప్లు ఇంప్లిమెంట్ చేయడం, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగటాన్ని ఇటరేటివ్ ప్రాసెస్ అంటాం. ఇన్ ద RAD మోడల్ ద ఫంక్షనల్ మాడ్యూల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ప్యారలల్. చెప్పాను కదా ఇందాక మీకు, వినాయకుడు తలకాయ, వినాయకుడి కాళ్ళు, వినాయకుడు మొండెము, వినాయకుడి అన్ని విగ్రహానికి సంబంధించినటువంటి అన్ని భాగాలు వేరే వేరే టీమ్స్ చేస్తున్నప్పుడు ముందు దాన్ని ఏం చేస్తారు? ప్యారలల్గా అన్నీ ఒకేసారి జరుపుతారు. ప్యారలల్ ప్రోటోటైప్ మీకు ఇంకోటి చూపిస్తాను. ప్రోటోటైప్ అంటే ఎలా ఉంటుందనేది మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బేసిక్గా ఇవి గుర్తుంటే, సినిమాలు గుర్తుంటే, నాకైతే బాగా గుర్తుంటాయి సినిమాలు. ఎందుకంటే ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. బికాస్ నేను ఎందుకు చూస్తానంటే ఐ యూజ్ ఇట్ టు అనలైజ్ ద మూవీ కాన్సెప్ట్ ఇన్ మై సబ్జెక్ట్. నేను పిల్లలకి నా సబ్జెక్ట్ చెప్పడంలో దాన్ని వాడుకుంటాను అనమాట. ఎందుకంటే ఏ విద్యార్థికైనా నాన్న ఊహాశక్తి ఉండాలి, ఇమాజినేషన్ ఉండాలి పిల్లవాడికి. నేను ప్రోటోటైప్ అనగానే నీకు ఊహ తెలియదు, నీకు ఊహించుకోలేవు. ఎందుకు ఊహించుకోలేవు అంటే బికాస్ యూ డజంట్ నో అబౌట్ ప్రోటోటైప్. నీకు అసలు ప్రోటోటైప్ అంటే తెలియదు, నీకు సబ్జెక్టే తెలియదు, ప్రోటోటైప్ అంటే ఏం తెలుస్తుంది? అవునా కదా? మరి అలాంటప్పుడు నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి? మీరు రియల్ లైఫ్లో చూసినవి. రియల్ లైఫ్లో అంటే ఏం చూస్తున్నారు? పొద్దుగుకులు మీ ఇల్లు, మీ గోడలు, మీ ఇంటి ముందు, అవునా, ఆ షాపు, ఆ పానీపూరి బండ్లు, ఇవే మీకు తెలిసిన నాలెడ్జ్. ఓకే, మీరేమి ప్రపంచం మొత్తం తిరిగేసి రాలేదు. ఓకేనా? ఏదైనా ఫ్యాక్టరీకి పోయి అక్కడ ఫ్యాక్టరీలో ఎలా వర్క్ జరుగుతుందో మీకు తెలియదు. మరి మీరు ఇవన్నీ కూడా ఇంచుమించుగా కొన్ని ఎక్కడ చూస్తారంటే సినిమాలో చూస్తారు. సో నేను వాటిని యూజ్ చేసుకుంటాను అనమాట టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బై ద స్టూడెంట్స్. పిల్లలు కాన్సెప్ట్ని సులభంగా అర్థం చేసుకోవడానికి నాకు ఇక్కడ దొరికినటువంటి ఒక మీడియం, ఒక మార్గం ఏమిటంటే మూవీస్. మీరు చూడండి, ఆ యొక్క బాహుబలిని రాజ్యం నుంచి గెంటేసిన తర్వాత ఇతను వేరే గూడానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నటువంటి సామాన్యమైన ప్రజానీకంతో బ్రతుకుతూ ఉంటాడు.
అక్కడ వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పేసి రాళ్ళు పగలగొడుతుంటే ఒకడికి వేలు నలుగుతుంది పాపం. సో వేలు నలగంగానే ఇలా కాదని చెప్పేసి బాహుబలి రకరకాలుగా మనకి కంపాసులు ఉంటాయి చూడండి, అవునా, ఇవన్నీ యూస్ చేసి ముందు ఒక చిన్న బొమ్మను తయారు చేస్తాడు. గుర్తుందా మీకు? చిన్న బొమ్మ. ఆ చిన్న బొమ్మని ట్రయల్ చేసుకుంటాడు. ట్రయల్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద బొమ్మ తయారు చేస్తాడు, పెద్ద సుత్తి పెడతాడు దానికి, అవునా, పెద్ద పెద్ద రాళ్ళను పగలగొడుతూ ఉంటుంది. మీకు గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికి సన్నివేశం. ముందు దాన్ని ఓ చిన్న పూరి గుడిసెలో పిల్లలందరికీ చూపెడుతూ ఆ యొక్క బండల్ని పగలగొట్టేటువంటి యంత్రాన్ని చెక్కలతో తయారు చేస్తాడు, చిన్నది నమూనా తయారు చేస్తాడు. ఇట్స్ ఏ ప్రోటోటైప్. ఎందుకు ముందు బొమ్మ తయారు చేస్తారంటే పెద్ద తయారు చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే మళ్ళీ చేయడం చాలా కష్టం. అదే చిన్న దాంట్లోనే ప్రాబ్లమ్స్ కనిపించినాయి అనుకోండి, మార్పులు చేసుకోవడం చాలా సులభం. ఇక్కడ చిన్న చిన్నవి చేసి మార్పులు చేసుకోవడం చాలా సులభం. అందుకని ముందు ప్రోటోటైప్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇలాగా అన్ని ఒక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్స్ అన్ని ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అన్ని చిన్న 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 భాగాలకు విభజించుకొని అన్ని ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అన్ని తర్వాత ఇంటిగ్రేట్ అవుతాయి. దేనికి దానికి ఓకే అయిన తర్వాత అన్ని ఇంటిగ్రేట్ అవుతాయి. ఓకే, సిన్స్ దెర్ ఈస్ నో డీటెయిల్డ్ ప్లానింగ్, ఎప్పుడైతే డీటెయిల్డ్ ప్లానింగ్ ఉండదో, ప్రీ ప్లానింగ్ ఉండదో, ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు ఇన్కార్పొరేట్ ద చేంజెస్ విత్ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. ఒక ప్రోటోటైప్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు కానీ ఎక్కడైతే ప్లానింగ్ ఉండదో, ప్లానింగ్ ఉన్న వాడితో నువ్వేం మాట్లాడలేవు. నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నాకు ఈ ప్లానింగ్ ఉంది, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. ఎప్పుడైతే ప్లానింగ్ ఉండదో నువ్వు చెప్పిందల్లా యాక్సెప్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? సపోజ్ మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, మీకు ఆ పని మీద అవగాహన లేదనుకోండి, మీ పక్కింటి వచ్చి ఇలా కాదు ఇలా చేయమని చెప్తుంది, ఓహో నిజమే కావాలి, ఇవి చాలా అనుభవం ఉందని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. అదే మనకు దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉండి ప్రాపర్ ప్లానింగ్ ఉందనుకోండి, మనం చేసే పనిలో ఎవరైనా పక్క వాళ్ళు చెప్పినా కూడా ఈమెకేం తెలియదని మనం అనుకుంటాం. అర్థమవుతుందా? సో ప్లానింగ్ ఎప్పుడైతే ఉండదో చేంజెస్ చేయడం చాలా ఈజీ అంటున్నాడు, మార్పులు చేయడం చాలా ఈజీ. ఓకే, సో దేని మీద ఫోకస్ చేస్తుంది ర్యాడ్ అనేది? దేని మీద ఫోకస్ చేస్తుంది? గ్యాదరింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ త్రూ వర్క్షాప్స్, రకరకాల వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం ద్వారా రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకోవడం. ఎర్లీ టెస్టింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్ విత్ కస్టమర్ యూజింగ్ ఇటరేటివ్ కాన్సెప్ట్. ఎర్లీ టెస్టింగ్ అంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవడం. ప్రోటోటైప్ అయిపోతుంది వెంటనే కస్టమర్ పిలిపిస్తాం, లేదా జరుగుతుండగా పిలిపిస్తాం. ఎర్లీ అంటే ముందుగానే, అయిపోయిన తర్వాత కాదు. ప్రోటోటైప్ జరుగుతోంది, కస్టమర్ కెన్ విజిట్, జరిగే పనిని చూడొచ్చు, మార్పులు చెప్పొచ్చు, అప్పటికప్పుడు జరిగిపోతుంటాయి అనమాట. అవునా? అలా అనమాట. సో రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్స్, ఆల్రెడీ ఉన్న ప్రోటోటైప్స్ని ఉపయోగించుకోవటం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ర్యాపిడ్ డెలివరీ. ఎక్కడికక్కడ అయిపోయినట్టు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక ప్రోటోటైప్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారు. రెండో ప్రోటోటైప్ అయిపోయింది, దీన్ని ఇంటిగ్రేట్ చేసేస్తారు, కలిపేసేస్తారు. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేట్ చేయడం కాదు, ఎప్పటికప్పుడు అయిపోయినట్టు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఓకే, సో దీంట్లో జరిగేటువంటి ఫేజెస్ చెప్తున్నాడు. మొత్తం 5 ఫేజెస్ ఉంటాయి. ఇవేంటి చూద్దాం. ఓకేనా? ఇటుపక్క బొమ్మ చూడండి, ర్యాడ్ ప్రోటోటైప్ 1, ర్యాడ్ ప్రోటోటైప్ 2, ర్యాడ్ ప్రోటోటైప్ 3. అన్ని ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి అనమాట. అన్ని ప్యారలల్గా జరుగుతుంటాయి. ఈ ప్రోటోటైప్స్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు స్పెషల్ టూల్స్ యూస్ చేస్తారు. ఓకే, సో చూడండి మొత్తం 5 ఫేజెస్ ఇచ్చాడు. డేటా బిజినెస్ మోడలింగ్. ఫస్ట్ ఫేజ్ ఏంటి? బిజినెస్ మోడలింగ్. సో బేసిక్గా ప్రోటోటైప్ తయారు చేసేటప్పుడు వీళ్ళు సమాచారం కలెక్ట్ చేయాలి కదా, కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. దేనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తీసుకుంటారంటే అసలు ఒక కంపెనీలో డేటా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతోంది, ఏ విధంగా డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరగబడుతోంది, ఇవి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సో ఎలాంటి డేటా వాళ్ళు వాడుతున్నారు, ఎక్కడ డేటా స్టోర్ అవుతోంది, ఏ విధంగా మార్చబడుతోంది, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ రూపంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్. తెలుసుకున్న తర్వాత డేటా మోడలింగ్. ఓకేనా? సో డేటాని స్టోర్ చేయాలంటే ఏం కావాలి మనకు చెప్పండి? సి లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నారు, జావా నేర్చుకున్నారు, కనీసం కొంచెమే నేర్చుకున్నారు, 10% నేర్చుకున్నారు. ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే ఏం కావాలి మనకు? ఏం కావాలి? ఒకళ్ళు ఆన్ చేసి చెప్పండి, మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. ఒక వేరియబుల్, ఒక డేటా, ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే ఏం కావాలి మనకు లాంగ్వేజ్లో? సి లాంగ్వేజ్లోకి వెళ్ళు. 10 అనే వాల్యూని స్టోర్ చేయడానికి ఏం కావాలి? అది వేరియబుల్ కావాలి. గుడ్, ఆఫ్ చేసుకోమ్మా. సో ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఏం కావాలంటే వేరియబుల్ కావాలి. ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్ కావాలి. అవునా? సో ఈ వేరియబుల్స్ అన్నీ కలిసి ఉండేదే ఆబ్జెక్ట్.
ఓకేనా, ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ పాయింట్ మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. డేటా మోడలింగ్లో ఫస్ట్ లైన్లో డేటా ఆబ్జెక్ట్స్ వీటిని ఏమంటాం అంటే ఎంటిటీస్ అంటాం. మీకు రాఘవ్ సార్ చెప్తూ ఉంటుంటాడు ఎంటిటీ అని చెప్పేసి, అవునా? సో ఎంటిటీ మనకి వాస్తవ ప్రపంచంలో ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్. ఏ పర్సన్ ఈజ్ అన్ ఎంటిటీ, ఏ టేబుల్ ఈజ్ అన్ ఎంటిటీ, ఏ మొబైల్ ఈజ్ అన్ ఎంటిటీ, ఏ చైర్ ఈజ్ అన్ ఎంటిటీ, ఏ కార్ ఈజ్ అన్ ఎంటిటీ. ప్రతిదీ ఎంటిటీనే. మీరు ఎనీ ఎంటిటీ యూ కెన్ టేక్, ఇట్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్, కలర్, సైజ్, వెయిట్, ఓకేనా, మోడల్, కంపెనీ, కాస్ట్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ అట్రిబ్యూట్స్, వేరియబుల్స్. అర్థమవుతుందా? సో మీరు ఏ ఎంటిటీ తీసుకున్న అట్రిబ్యూట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఎలా రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటారంటే అసలు ఏ డేటా కస్టమర్ యూజ్ చేస్తున్నాడు, వాడి ఆఫీస్లో వాడి సంస్థలో ఎలాంటి డేటా ఉంది, ఆ డేటా ఏ విధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది, ఆ డేటా ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, ఏ విధంగా మార్చబడుతోంది, డేటా స్టోర్ అయిన తర్వాత అది ఏ విధంగా కనపడుతోంది, రిజల్ట్ ఏ విధంగా కనపడుతుంది, రిపోర్ట్ ఏ విధంగా కనపడుతుంది, వీటన్నిటికి సంబంధించి వాడి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి వేరియబుల్స్, మెథడ్స్ అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటాడు. ఓకేనా? మనం టేబుల్ పరంగా మాట్లాడుకున్నట్టే మీరు ఒరాకిల్ క్లాస్ వింటున్నారు కదా. టేబుల్ ఈజ్ అన్ ఎంటిటీ. టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ స్టూడెంట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్లాస్ ఆఫ్ ది స్టూడెంట్, ఫీ. ఓకేనా? ఇవన్నీ ఏంటి, పైన ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా అట్రిబ్యూట్స్. ఇలా ఎన్ని ఎంటిటీస్ కావాలి డేటాను స్టోర్ చేసుకోవడానికి, వాటిలో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండాలి, ఎన్ని ఎంటిటీస్ కావాలి, ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండాలి, ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకుంటారనమాట. డేటా మోడలింగ్ అంటాం. ముందు బిజినెస్ మోడలింగ్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు, తర్వాత దానికి సంబంధించినటువంటి డేటా మోడలింగ్లో ఆ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటారు, టేబుల్స్ అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటారు. అన్ని పేపర్ మీదనే జరుగుతాయి. పేపర్ మీద అంటే ఆటోమేషన్, కంప్యూటర్లో జరుగుతాయి అనమాట. తర్వాత ప్రాసెస్ మోడలింగ్. ఇక్కడ చెప్పాడు డేటా మోడలింగ్ ఏం చెప్పాడు, ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ బిజినెస్ మోడలింగ్, పైన ఉన్నటువంటి ఫేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈజ్ రిఫైన్డ్ ఇంటూ, అవి ఏ విధంగా మారుస్తారు, డేటా ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫర్ ద బిజినెస్. ఏదైతే అవసరమో ముఖ్యమో బిజినెస్కి ఆ విధంగా ఎంటిటీస్గా మారుస్తారు. ద అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఒకసారి ఎంటిటీని డిఫైన్ చేశాడంటే దానికి అట్రిబ్యూట్స్ కూడా వచ్చేస్తాయి. స్టూడెంట్ ఉండాలి అంటే స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి, స్టూడెంట్ అడ్రస్ ఉండాలి, స్టూడెంట్ ఫీ ఉండాలి, ఇవన్నీ కావాలి. ఎంప్లాయీ ఎంటిటీ ఉందంటే ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీ డిజిగ్నేషన్ ఉంటుంది, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంప్లాయీ శాలరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ముందు ఎంటిటీస్ని ఐడెంటిఫై చేస్తారు, తర్వాత అట్రిబ్యూట్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. అలాగే ఇంకోటి ఏం చేస్తారు, రిలేషన్ బిట్వీన్ దీస్ ఆబ్జెక్ట్స్. రిలేషన్ ఏ ఉండాలి. రెండు ఎంటిటీస్ ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. మీకు ఇంకా బహుశా వచ్చిందో లేదో ఒక్క నిమిషం. సార్ రాఘవ్ సార్ రిలేషన్షిప్ చెప్పారు వీళ్ళకి, 1 to many, 1 to 1. మీకు రాఘవ్ సార్ రిలేషన్షిప్ కూడా చెప్పారట. రెండు ఎంటిటీస్కి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది. 1 to 1 రిలేషన్షిప్, 1 to many రిలేషన్షిప్, many to many రిలేషన్షిప్, ఇలా రిలేషన్షిప్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, మీకుంటాయి, మీ ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరికి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, 1 to 1 రిలేషన్షిప్ ఉండొచ్చు. 1 to 1 మీన్స్ వాట్, మీరు ఒక పని చేస్తే వాడు ఒక పని చేసి పెడతాడు. అర్థమవుతుందా? 1 to 1, నువ్వు ఒకటి చేయి, నేను ఒకటి చేస్తా. 1 to many ఏంటి, నువ్వు ఇది నాకు చేసి పెడితే నేను ఈ పని మొత్తం చేసి పెడతా, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు, నేను ఈ పనులన్నీ చేసి పెడతాను. ఇది 1 to many. మెనీ టు మెనీ అంటే ఏంటి, మెనీ టు మెనీకి మధ్యలో ఇంకొక ఎంటిటీ కావాలి. డెప్త్లో కానీ మనకి ఇక్కడ అనవసరం. సో 3 types ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, 1 to 1, 1 to many, many to many. ఆ రిలేషన్షిప్స్ని కూడా తయారు చేసుకుని పెట్టుకుంటారు. ప్రాజెక్ట్లో ఇవి చాలా అవసరం. ఈ రిలేషన్షిప్స్ వలననే మనం డేటాని కన్సిస్టెన్సీతో స్టోర్ చేయగలం. తెలుసానన్నా, రిలేషన్షిప్ కనుక బలంగా ఉందనుకోండి, కన్సిస్టెన్సీ అక్కడ ఖచ్చితత్వం ఏర్పడుతుంది, నో డౌట్. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఏదో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న అబ్బాయి, కొడుకు రోజు కాలేజీకి వస్తున్నాడు వెళ్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు ఏమిటి పాపం పేరెంట్స్ విచారించుకోలేరు. వాడు చెడు మార్గంలో వెళ్ళొచ్చు, మంచి మార్గంలో వెళ్ళొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా పవిత్రంగా ఏమి తెలియని వాళ్ళలాగా ఉండొచ్చు. బయటకు వచ్చిన తర్వాత అన్నీ కూడా చెడ్డ పనులు చేసుకుంటూ, కాలేజీకి వెళ్లకుండా సినిమాలు చూసుకుంటూ, చెడు స్నేహితాలతో ఉంటూ ఇలా ఉండొచ్చు. ఇలా ఎప్పుడు ఉంటుందంటే, వేర్ దెర్ ఈజ్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ద చైల్డ్. ఎప్పుడైతే పేరెంట్స్కి చైల్డ్కి ఆ పిల్లవాడికి మధ్యలో చక్కటి రిలేషన్షిప్,
ఒక అందమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి బంధం ఉండదో అప్పుడు వాడికి తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు. అవునా? మీ 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 ఊర్లోని చాలా మందిని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. వీడి మన మాట వినట్లేదు, పిల్లవాడు మన మాట వినట్లేదు అంటే మీన్స్ వాట్? రిలేషన్షిప్ బంధం, ఆ బంధం గట్టిగా లేదు అక్కడ. ఓకేనా? సో ఎప్పుడైతే రిలేషన్షిప్ బంధం ఆ బలం గట్టిగా ఉంటుందో, నాన్న నాన్న మన కోసం కష్టపడుతున్నాడు అని ఎప్పుడైతే పిల్లవాడు గ్రహిస్తాడో, అమ్మ నా కోసం కష్టపడుతుందని ఎప్పుడైతే పిల్లవాడు గ్రహిస్తాడో, ఆ పిల్లవాడు ఇంక తప్పు చేయడు. నాన్న నా కోసం కదా రాత్రింబోళ్ళు కష్టపడుతోంది, నేను చెడ్డ పని చేస్తే అది నాన్నకి చెడ్డ పేరు కదా, నాన్నకి సమాజంలో మంచి పేరు ఉంది కదా, నేను తప్పు చేస్తే ఆ తప్పు మళ్ళీ నాన్నకు అంటుకుంటుంది కదా, నాన్నకున్న మంచి పేరు పోతుంది కదా అని ఆ బిడ్డ తప్పు చేయకుండా ఉంటాడు. అర్థమవుతుందా? సో పేరెంట్స్కి పిల్లలకి రిలేషన్షిప్ ఎప్పుడైతే నిజాయితీగా చాలా బలంగా ఉంటుందో ఇంక అక్కడ తప్పులు జరగటానికి ఛాన్స్ ఉండదు. కన్సిస్టెన్సీ అంటాం దాన్ని, ఖచ్చితత్వం. సో ఇక్కడ ప్రాజెక్ట్ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత, బిజినెస్ మోడలింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా మోడలింగ్ అనే ఫేజ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ యొక్క టేబుల్స్ ఏమేమి ఉండాలి, డేటాను స్టోర్ చేసుకోవడానికి యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉండాలి, వాటి రిలేషన్షిప్స్ ఏమి ఉండాలని తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఓకేనా? తర్వాత ప్రాసెస్ మోడలింగ్. ఓకేనా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? చూడండి, ద డేటా ఆబ్జెక్ట్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ డేటా మోడలింగ్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయో, ఎంటిటీస్, యాట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ ఏవైతే అక్కడ క్రియేట్ అయినాయో, ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ టు అచీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో నెసెసరీ టు ఇంప్లిమెంట్ ఎ బిజినెస్ ఫంక్షన్. అలాగే కిందే పాయింట్ చెప్తున్నాడు, ప్రాసెసింగ్ డిస్క్రిప్షన్స్ ఆర్ క్రియేటెడ్. ఇవి కూడా క్రియేట్ చేస్తారు. కేవలం ఎంటిటీస్, యాట్రిబ్యూట్స్ ఇవి మాత్రమే కాకుండా ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఫంక్షనాలిటీస్ ఎలాంటి ఫంక్షనాలిటీసు? డేటాని యాడ్ చేయటం, డేటాని మాడిఫై చేయటం, డేటాని డిలీట్ చేయటం, డేటాని రిట్రీవ్ చేయటం అంటే కలెక్ట్ చేసుకోవటం, వీటికి సంబంధించినటువంటి ఫంక్షనల్ కోడింగ్ కూడా తయారు చేసుకుని పెట్టుకుంటారు. సూడో కోడ్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకుంటారు. అంటే కేవలం ఎంటిటీసు, యాట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, ఈ టేబుల్లో డేటాని ఎలా స్టోర్ చేయాలి, దానికి సంబంధించిన కోడింగ్ ఏమిటి, కోడింగ్ ఆ డిజైన్ చేసి పెట్టుకుంటారు. ఈ టేబుల్లో డేటాని మాడిఫై చేయాలి, దానికి సంబంధించిన కోడింగ్ ఏమిటి, డిజైన్ చేసి పెట్టుకుంటారు. టేబుల్లో ఉన్న డేటాని 1-2 రికార్డ్స్ని రిమూవ్ చేయాలి, దానికి సంబంధించిన కోడింగ్ ఏమిటి తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఇలాగా మీరు చూడండి, మీ సెల్ ఫోన్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, మీరు సెల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్ని, ఆ పేరుని మొత్తం రిమూవ్ చేయగలరా? ఎస్, యూ కెన్ రిమూవ్ చేయగలుగుతున్నారంటే బికాస్ ద డేటా బేస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యువర్ కంప్యూటర్, యువర్ మొబైల్. ఒక్క నిమిషం ఉండండి అన్న, ఒక్క నిమిషం ఉండండి, నాకు కాల్ వచ్చింది. హలో సార్. సార్ చెప్పండి. ఏం లేదు, చెప్పండి. క్లాస్లో ఉన్నాను, పర్వాలేదు. ఓకే. ఓకే. గ్రాఫిక్ కార్డు మొత్తం కలిపి ఇప్పుడు నాకు వెబ్ క్యామ్ ఒకటి దాంట్లో ఇదైంది. ఓకే. పర్వాలేదు. సో ఇప్పుడు నేను రేపటికి సిద్ధం. ఓకే, 44,000. ఓకే, పర్లేదు సార్. ఇప్పుడు రేపటికి ఒకవేళ కనుక వెబ్ క్యాము తర్వాత స్కానర్ కూడా తయారైపోతే బహుశా నాకు ఇంకొక 7,000 పెరుగుతుందేమో.
ఓకే. సో రఫ్గా 7,000. సో 51,000 దగ్గర దగ్గర. ఓకే, నేను 51,000తో వస్తాను అక్కడికి, 52,000 అట్లా పెట్టుకొని వస్తాను. ఉంటే అవి కూడా తెచ్చుకుంటాను, లేకపోతే నేను తర్వాత పంపించదు కానీ. ఓకే, రేపు ఎస్ కెమెరా ఆయన పంపించుకోవచ్చు మీరు నాకు. అలాగేనండి. అలాగే అలాగే. ఇప్పుడు నేను గుంటూరు వచ్చేసరికి 8:30, 9 అవుతుంది. ఓకే, నేను మీకు ఫోన్ చేస్తాను. గుంటూరులోకి రాగానే వేరే జడ్జి గారి ఇంటికి వెళ్ళాలి మేము. ఈమె ఫ్రెండ్ అనమాట ఆమె. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ 1 minute. రోడ్ కాలేజ్ రోడ్. సార్ కాలేజీకి అది స్విచ్. ఓహో, ఓకే. ఓకే, ఇప్పుడు నాకు ఇంకోటి కావాలి. అదేంటిది యూఎస్బి ఇది ఉంటుంది, హబ్ చిన్నది 4 పోర్ట్లు ఉండేది, అది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. 4 పోర్ట్లు ఉంటాయి కదా చిన్నది. మీరు మా కాలేజ్కి ఇచ్చారు 3-4 అవి. యూఎస్బి నాకు గుర్తులేదండి, అవి మంచిదే ఇచ్చారు, బాగానే ఉంది, చాలా బాగా పనిచేస్తున్నాయి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే నాన్న. హలో, ఉన్నారు కదా? రైట్. ఓకే. సో ముందు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఏమేమి టేబుల్స్ కావాలి డేటా స్టోర్ చేసుకోవడానికి, వాటిలో ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉండాలి, తర్వాత వాటి మధ్యలో టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ డిజైన్ చేస్తారమ్మా. డిజైన్ చేసి వీటిని కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి ఇస్తారు. డిజైనర్ పని డిజైన్ చేయటమే, వీడి కోడింగ్ తెలియదు. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక పేపర్ మీద ప్లాన్ గీస్తాడు. బిల్డింగ్ ముందు వైపు ఈ విధంగా ఉండాలి, మెట్లు ఈ విధంగా ఉండాలి, ఓకేనా, చాలా అందంగా నిజంగా చూస్తే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసి పెడతాడు సివిల్ ఇంజనీర్. బట్ హీ కెనాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన ఆ సిమెంట్ వేసి ఇటుకల దగ్గరికి పెట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఆ చేతులకంతా పూసుకొని వీళ్ళు చేయలేరు పాపం. ఆ టెక్నికల్ టీం వేరే ఉంటారు, అర్థమైందా? సో ఎవరి పని వాళ్ళదే. సివిల్ ఇంజనీర్ ప్లాన్ చేసిస్తాడు, ఆ ప్లాన్ ప్రకారం బిల్డర్ ఏం చేస్తాడు, కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని చక్కగా వర్క్ చేయించుకుని వెళ్ళిపోతారు అనమాట. ఆ వర్క్ చేసేవాడు ప్లాన్ చేయలేడు, ప్లాన్ చేసేవాడు వర్క్ చేయలేడు, అది పెద్ద సమస్య ఇక్కడ. ఓకే, సో అలా ముందు ప్లాన్ చేసుకుంటారు. ఎలా ప్లాన్ చేస్తాడు సివిల్ ఇంజనీర్, ఎలా డ్రా చేస్తాడు? కస్టమర్ చెప్పాలి. మీరే ఒక బిల్డింగ్ గడుచుకుంటున్నారు, మీరే చెప్తారు, సార్ నా స్థలం ఇంత పొడవు వెడల్పులు ఉంది, నాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా కావాలని చెప్తే మీ ఊహలకి అనుకూలంగా బిల్డర్ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, చక్కటి ప్లాన్ డిజైన్ చేసిస్తాడు. మనం చూస్తాం, ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలని చెప్తాం, మళ్ళీ మారుస్తాడు. ఓకేనా? సో అలా ముందు ఇప్పుడు ఇంకోటి ఎంటిటీస్ క్రియేట్ చేస్తాడు. ముందు ఎంటిటీస్ అంటే ఏమిటి? బెడ్రూమ్ ఒక ఎంటిటీ, హాల్ ఒక ఎంటిటీ, కిచెన్ ఒక ఎంటిటీ, డబుల్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ ఇంకొక ఎంటిటీ. ఈ బెడ్రూమ్లో నుంచి ఈ హాల్లోకి ఎలా ఎంట్రన్స్ ఉండాలి, హాల్లో నుంచి కిచెన్లోకి ఎలా ఎంట్రన్స్ ఉండాలి, కిచెన్లో నుంచి ఏ విధంగా ఆ పొగంతా ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ అనమాట. ఓకేనా? బయటికి ద్వారం ఎలా ఉండాలి, మెయిన్ డోర్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా అసలు ఈ ఎంట్రీ ఎలా ఉండాలి, లోపలికి ఎలా తిరగాలి, ఇవన్నీ రిలేషన్షిప్స్, ఎటు నుంచి ఎటుపోవాలనేది. సో వీటితో పాటు ఈ ఆబ్జెక్ట్స్, వీటితో పాటు ఫంక్షనాలిటీస్ కూడా క్రియేట్ చేసి పెడతారు. అంటే కోడింగ్ రాయాలి కదా, ప్రతిదానికి కోడింగ్ ఉంటుంది.
టేబుల్ తయారు చేయడానికి ఒక రకమైన కోడింగ్ ఉంటే, టేబుల్లో డేటా స్టోర్ చేయడానికి, డేటాని మాడిఫై చేయడానికి, డేటాని డిలీట్ చేయడానికి, డేటాని బయటికి తీసుకొని వచ్చి రిపోర్ట్ రూపంలో ప్రింట్ చేయడానికి కోడింగ్ ఉంటుంది మనకు. కోడింగ్, ఆ కోడింగ్ ఎలా చేయాలి, దానికి ఫ్లో చార్ట్స్ ఏమిటి, ఇఫ్ వాడాలా, వైల్ వాడాలా, ఫర్ వాడాలా, స్ట్రక్చర్ వాడాలా, సి లాంగ్వేజ్లో మీకు పరిచయం ఉన్నాయి కదా ఇవన్నీ కూడా, ఏం వాడాలి, ఇవన్నీ రాసి పెడతారనమాట. ఇదంతా ముందు డిజైనింగ్, ప్రాసెస్ మోడలింగ్ అంటాం దీన్ని. ప్రాసెస్ మోడలింగ్ అంటే డేటా మోడలింగ్తో పాటు ప్రాసెస్ మోడలింగ్, ప్రాసెస్ ప్రక్రియ, పని ఏ విధంగా జరగాలి, ఫంక్షనాలిటీస్ ఏ విధంగా జరగాలి, ఇవన్నీ డిజైన్ చేసి పెడతారు. తర్వాత అప్లికేషన్ జనరేషన్. అప్లికేషన్ జనరేషన్ అంటే ఇక్కడ ఈ ఆటోమేటెడ్ టూల్స్ కొన్ని ఉంటాయి, ఆటోమేటిక్ టూల్స్ యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, అంటే కోడింగ్ మొదలు పెడతారు. ఏం చేస్తారు ఇక్కడ, టు కన్వర్ట్ ప్రాసెస్ అండ్ డేటా మోడల్స్ ఇంటూ ప్రోటోటైప్స్. ఇక్కడ ప్రోటోటైప్స్ తయారు చేస్తారు, ఇక్కడ ప్రోటోటైప్స్ని తయారు చేస్తారు. ముందు ఇలా ప్లానింగ్ చేసుకొని, ముందు కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని, వాటి యొక్క డేటా ఆబ్జెక్ట్స్ తయారు చేసి, యాట్రిబ్యూట్స్ తయారు చేసి, దానికి సంబంధించిన ఫంక్షనల్ మాడ్యూల్స్ తయారు చేసుకొని, అప్పుడు ప్రోటోటైప్ కింద కన్వర్ట్ చేస్తారు. ప్రోటోటైప్ కస్టమర్కి చూపెడతాడు. ప్రోటోటైప్ ఈజ్ నాట్ ఒరిజినల్, ప్రోటోటైప్ ఈజ్ నాట్ ఒరిజినల్. కస్టమర్ అడిగిన దాన్ని బట్టి బొమ్మ తయారు చేశారన్నమాట వీళ్ళు. ఇప్పుడు కస్టమర్ అడిగిన దాన్ని బట్టి బొమ్మ తయారు చేశారు. ఓకేనా? మీకు ఇంకొక చిన్న విజువల్ చూపెడతాను. వన్ సెకండ్. మీరు చూసే ఉంటారు ఇలాంటివన్నీ కూడా, బట్ ఐ హ్యావ్ టు షో. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు కదమ్మా, కనపడుతుంది కదా? చూడండి, హలో, కనపడుతుంది కదా నాన్న? ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి. రైట్, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఒక 3D డిజైన్. మీరే కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు బిల్డింగ్ని. ఒక సివిల్ ఇంజనీర్ చెప్పాడు, చూడండి అసలు ఎలా చూపిస్తున్నాడు. పైనుంచి ఒక వ్యూ ఎలా ఉంటుంది. ఇది జస్ట్ నార్మల్ డిజైన్, 2D డిజైన్ అంటాం దీన్ని, 2 డైమెన్షన్ డిజైన్. టూ డైమెన్షన్ కూడా కాదు, సింగిల్ డైమెన్షన్ అనమాట. మీకు లైన్స్ లా కనబడుతుంటాయి అంతే, జస్ట్ లైన్స్, ఇట్ షోస్ లైన్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది 3D, ఇది 3D, కంప్లీట్ 3D. చూడండి, ఇప్పుడు నాకు దీంట్లో ఈ ముందు గేట్ నచ్చలేదు అనుకోండి, వాడికి చెప్తే కంప్యూటర్లో మార్చేస్తారు సివిల్ ఇంజనీర్స్. ఇటు పక్క నాకు ఇక్కడ చెట్లు రాకూడదు, ఇక్కడ ఏదైనా ఉండాలనుకుంటే దాని తగ్గట్టుగా మార్చేస్తారు. ఇక్కడ గది ఉండాలి, లేదా ఇన్వర్టర్ పెట్టుకోవాలి, లేదా ఇంకేదైనా పార్కింగ్ ఏరియా కావాలి నాకు ఇక్కడ అని చెప్పిస్తే వాళ్ళు మార్చేస్తారు. ఓకేనా?
ఇలా అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కాన్సెప్ట్ని సులభంగా అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి ఇదేనా. సో అలా ప్రోటోటైప్ తయారు చేస్తారు. మనం చూసినట్టుగా నేను అడిగిన రిక్వైర్మెంట్స్ని బట్టి ముందు ఆ గేటు, ఆ కారు బొమ్మ, ఆ పైన ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్, ఆ పైన ఉన్న నమూనా, కింద ఉన్న నమూనా, ఆ ట్రీస్, అవన్నీ దానికి తయారు చేసిన తర్వాత ఆ కంప్లీట్ ప్రోటోటైప్ని కస్టమర్ చూపెడతారనమాట. కస్టమర్ చూపెట్టిన తర్వాత కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్, మార్పులు చేర్పులు చేస్తారు. ఇఫ్ కస్టమర్ విల్ గెట్ సాటిస్ఫై అయితే ఇంక దాన్ని ఒరిజినల్ కన్స్ట్రక్షన్లోకి తీసుకెళ్ళిపోతారు. ఓకేనా. అంటే ఇక్కడ ప్రోటోటైప్ కూడా, ఆ మోడల్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఒక్కళ్ళే తయారు చేయరు. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్రాజెక్టులు చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మనకి విండోస్ ఎంఎస్ వర్డ్ తీసుకుందాం. ఎంఎస్ వర్డ్లో చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నారు చాలామంది. న్యూ ఫైల్ క్రియేట్ చేయటం, ఉన్న ఫైల్ని ఓపెన్ చేయటం, అవునా, క్లోజ్ చేయటం, ప్రింట్ చేయటం, మార్జిన్స్ మార్చుకోవటం, కలర్ అడ్జస్ట్మెంట్, ఫార్మాటింగ్ చేసుకోవటం, ఇవన్నీ రకరకాల ఫంక్షనాలిటీస్. ఇవి చాలా ఉంటాయి మనకు. ఒక టీం చేయదు, ఒకటి కూర్చొని చేయడు. నెంబర్ ఆఫ్ టీమ్స్, ద టోటల్ ప్రాజెక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్స్. ఓకేనా. అలా పెద్ద ప్రోటోటైప్ని భాగాలుగా విభజించుకొని ఏ ప్రోటోటైప్ని ఆ టీం మాత్రమే చేస్తుంది. ఓకేనా. అయితే ప్రతి ప్రోటోటైప్ కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు, ఎంటిటీస్ తయారు చేస్తారు, యాట్రిబ్యూట్స్ తయారు చేస్తారు, ఫంక్షనాలిటీస్ తయారు చేస్తారు, అప్పుడు ప్రోటోటైప్ తయారు చేస్తారు. పార్ట్ ఆఫ్ ది ప్రోటోటైపే, నాట్ కంప్లీట్. ప్రతి ప్రోటోటైప్లోని ఈ 5 phases ఉంటాయి. ప్రతి ప్రోటోటైప్లో, అంటే పెద్ద ప్రోటోటైప్ని భాగాలు చేసుకుంటామని చెప్పుకున్నాం కదా, ప్రతి భాగానికి సంబంధించి 5 phases ఉండాల్సిందే. తర్వాత ఫైనల్గా ఉంటున్నాడు, ద ఫైనల్ థింగ్ ఈజ్ testing and turnover. As prototypes are individually tested, ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ ఇండివిజువల్గా టెస్ట్ చేసిన తర్వాత, డ్యూరింగ్ ఎవ్రీ ఇటరేషన్, ప్రతి ఇటరేషన్లో దాన్ని టెస్ట్ చేసిన తర్వాత, ద ఓవరాల్ టెస్టింగ్ టైమ్ ఈజ్ రెడ్యూస్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఏ భాగానికి ఆ భాగం, ఏ ప్రోటోటైప్ ఆ ప్రోటోటైప్ చెక్ చేసిన తర్వాత, టోటల్గా మనం అన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కలిపి టెస్ట్ చేసే టైం తగ్గిపోతుంది. దాంట్లో పెద్ద తప్పులు రావు మనకు. ఓకేనా. అది టోటల్గా ర్యాడ్ యొక్క ఉద్దేశం. సో దీని అడ్వాంటేజెస్ చెప్పాడు 1 by 1. దీంతో అయిపోతుంది మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. చేంజింగ్ రిక్వైర్మెంట్స్ కెన్ బి అకామిడేటెడ్. అంటే రిక్వైర్మెంట్స్లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని సులభంగా మార్పులు చేర్పులు తీసుకోవచ్చు. ప్రోగ్రెస్ కెన్ బి మెజర్డ్. అసలు ఎంతవరకు చేరుకున్నాము, ఏ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని ఈజీగా మెజర్ చేయొచ్చు. ఇటరేషన్ టైం కెన్ బి షార్ట్ విత్ యూజ్ ఆఫ్ పవర్ఫుల్ ర్యాట్ టూల్స్. అంటే కొన్ని ర్యాట్ టూల్స్ని, ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం ద్వారా, ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే పని తొందరగా జరిగిపోతుంది క్యాలిక్యులేషన్స్. అలాగే ఇలాంటి మోడల్స్ తయారు చేయడానికి టూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయడం ద్వారా టైం అనేది సులభంగా తగ్గిపోతుంది, ఇటరేషన్ టైం తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ విత్ ఫ్యూయర్ పీపుల్ ఇన్ ఏ షార్ట్ టైం. బేసిక్గా దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే, తక్కువ మంది జనంతో ఎక్కువ ప్రొడక్టివిటీ, దానికోసం యూజ్ చేస్తాం. రెడ్యూస్ డెవలప్మెంట్ టైం తొందరగా తగ్గిపోతుంది. అంటే డెవలప్ చేసే టైంని తగ్గించుకోవచ్చు. అంటే టూల్స్ని యూజ్ చేయటం, ప్రోటోటైప్ని ఎప్పటికప్పుడు ఇటరేటివ్ ప్రాసెస్లో రిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, ప్లానింగ్ లేకపోవటం, వీటన్నిటి ద్వారా టైం అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఇంక్రీజెస్ రీయూజబిలిటీ ఆఫ్ కాంపోనెంట్స్. ప్రోటోటైప్ కదా మనం తయారు చేసేది, ఆల్రెడీ ఉన్న కాంపోనెంట్స్ మనం వాడుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్స్ని వాడుకోవచ్చు. ఆల్రెడీ బొమ్మ తయారు చేస్తుంది అనుకోండి, ఇప్పుడు నేను వెళ్ళాను కస్టమర్ బిల్డర్ని అడిగాను, సివిల్ ఇంజనీర్, బాబు నాకు బిల్డింగ్ కావాలని చెప్పేసి, ఇది చూడండి సార్ అని చూపెడతాడు. మన కోసం తయారు చేయడు, ఏదో తయారు చేసి పెట్టుకొని ఉంటాడు. ఎగ్జిస్టింగ్ మోడల్ అంటాం దానివల్ల టైం వాడికి సేవ్ అవుతుంది కదా. సో క్విక్ ఇనిషియల్ రివ్యూస్ అక్కర్. ఇనిషియల్ రివ్యూస్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడానికి కస్టమర్కి అవకాశం ఉంటుంది. ఎంకరేజెస్ కస్టమర్ ఫీడ్బ్యాక్. ఇక్కడ కస్టమర్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ ప్రోటోటైప్లో మార్పులు చేయాలి, దీంట్లో ఇలాంటి మార్పులు చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండటం వల్ల ఇక్కడ మనకు ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఎవ్రీ బిగినింగ్ సాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్.
ఓకేనా. ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ప్రోటోటైప్ 1 అయిపోయింది, ప్రోటోటైప్ 2 అయిపోయింది, రెండింటిని జాయిన్ చేస్తారు. 3 అయిపోయింది, 1 2కి జాయిన్ చేస్తారు. 4 అయిపోయింది, 1 2 3 4 1 2 3కి జాయిన్ చేస్తారు. ఇలాగా ఎప్పటికప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఈ కలుపుకుంటూ పోవటం వలన ఫైనల్ ఇంటిగ్రేషన్లో వచ్చేటువంటి సమస్యలు అనేవి ఉండవని చెప్తున్నాడు. ఏం చేస్తాడు, 1కి 2ని కలుపుతారు, రెండో ప్రోటోటైప్ని 2 కలిపి టెస్ట్ చేస్తారు. 1 2కి 3 కలుపుతారు, 3ని కలిపి టెస్ట్ చేస్తారు. ఇలా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల ఫైనల్గా వచ్చేటువంటి అన్ని ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చేటువంటి ప్రోటోటైప్ దాంట్లో వచ్చే టెక్నికల్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నారు కదా. ఓకే. డిసడ్వాంటేజెస్ ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిపెండెన్సీ ఆన్ టెక్నికల్లీ స్ట్రాంగ్ టీమ్ మెంబర్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. బేసిక్గా ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. టెక్నికల్గా ఫిట్గా లేనప్పుడు టెక్నికల్ టీం మీద కనుక కస్టమర్ ఆధారపడ్డాడు అనుకోండి, డిపెండెన్సీ ఆన్ టెక్నికల్లీ స్ట్రాంగ్ టీమ్ మెంబర్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఇది ఇంకో రకం కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక టెక్నికల్గా ఫిట్గా ఉన్నారని అనుకుందాం, వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీం ఏం చేస్తారంటే ఉన్నదే చూపెడతారు. కస్టమర్ అడిగింది కాకుండా ఇది తీసుకోండి, ఇది బాగుంటుందని చెప్పేసి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని మార్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. మనం చాలా షాప్స్లో చూస్తూ ఉంటాం. షాప్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అమ్ముడు పోని సరికి ఏదో ఉందనుకోండి, కొంచెం అమాయకమైన కస్టమర్స్కి అంటగట్టేసేస్తుంటారు అనమాట. అలాగా ఒకవేళ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేయరు. ఎందుకంటే ప్రోటోటైప్ కాబట్టి ఉన్నదాంతో లాగిచ్చేస్తారనమాట. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నాడు అనమాట. సో ఓన్లీ సిస్టమ్ దట్ కెన్ బి మాడ్యులరైజ్డ్ కెన్ బి బిల్డ్ యూజింగ్ ర్యాడ్. ఓకేనా. ఓన్లీ ద సిస్టమ్ దట్ కెన్ బి మాడ్యులరైజ్డ్ కెన్ బి బిల్డ్ యూజింగ్ ర్యాడ్. ఏదైతే ఏ రిక్వైర్మెంట్స్ అయితే మనకి ఇంకా సరిపడతాయి అనుకుంటామో వాటితోనే వీళ్ళు బిల్డప్ చేస్తారు. సరిపడని రిక్వైర్మెంట్స్ని తీసేస్తారు. ఒకవేళ కస్టమర్కి ఆ రిక్వైర్మెంట్స్ అవసరమైనా సరే ప్రోటోటైప్ మోడల్ కదా, ప్రోటోటైప్ మోడల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బొమ్మే కాబట్టి ఒరిజినల్ కాదు కాబట్టి కస్టమర్స్ని మభ్యపెట్టడానికి ఉన్న వాటిని యూజ్ చేయటం అనేటువంటిది ఎప్పుడైతే అలవాటు పడతారో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంలో కూడా బద్దకస్తులు ఉంటారు కాస్త. వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నదాంతో సరిపెట్టేసేస్తుంటారు అనమాట. రిక్వైర్మెంట్స్లో ఏదైనా ఇన్కంప్లీట్నెస్ ఉందనుకోండి, దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి రాదు. ఏదో ముగించేద్దాంలే, ఏదో పూర్తి చేద్దాంలే, ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక డిసడ్వాంటేజ్, అంటే బద్ధకం. సో రిక్వైర్స్ హైలీ స్కిల్డ్ డెవలపర్స్. బేసిక్గా ఇలాంటి ప్రోటోటైప్స్ ఉన్నప్పుడు సహజంగా స్కిల్డ్ వాళ్ళు కావాలి. అలా లేరనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మనకు. ఓకేనా. హై డిపెండెన్సీ ఆన్ మోడలింగ్ స్కిల్స్. ఇప్పుడు ఈ ప్రోటోటైప్స్ ఇవన్నీ తయారు చేయాలంటే సోఫిస్టికేటెడ్ టూల్స్ కావాలి. వాటి మీద మనం ఆధారపడుతున్నాం. ఒకవేళ అది ఇచ్చేటువంటి అంటే మనం ఎంచుకునేటువంటి టూల్లో కనుక నాణ్యత లేదనుకోండి, మనకు వచ్చే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. అవునా. మనం ఎంచుకునేటువంటి టూల్, ఇప్పుడు మనం సెల్ ఫోన్ కొనుక్కుంటున్నాము, సెల్ ఫోన్ ఈజ్ ఎ టూల్, ఈజ్ ఎ ప్రొడక్ట్. దాంట్లో నాణ్యత లేదనుకోండి, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మనకు అలాగే ఉంటుంది. అవునా కదా. స్క్రీన్ క్వాలిటీ సరిగ్గా లేదు, కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు, ర్యామ్ కెపాసిటీ తక్కువగా ఉంది. ఓకేనా. ఏదో ఒక నార్మల్ కంపెనీ మొబైల్ ఇలా తీసుకుందాం అనుకోండి, ఏమవుతుంది, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి పూర్తి అవగాహన ఉండాలి, తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే డిపెండ్ అవుతున్నాం కాబట్టి. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనమాట. అలా కనుక లేకపోతే ఇబ్బందులో పడిపోతాం. సో inapplicable to cheaper projects as cost of modeling and automated code generation is very high. సో బేసిక్గా ఇవి చీపర్ ప్రాజెక్ట్స్కి ఇవి సూట్ కావని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ర్యాడ్లో ప్రోటోటైప్స్ని డిజైన్ చేసేటప్పుడు సోఫిస్టికేటెడ్ టూల్స్ వాడతాడు. అలాంటి టూల్స్ వాడాలి అంటే ఖచ్చితంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇది చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి, చీప్గా ఉండేటువంటి ప్రాజెక్ట్స్కి ఇది పనికిరాదు అని చెప్తున్నాడు. సో మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ ఈజ్ మోర్. సో నెంబర్ ఆఫ్ ప్రోటోటైప్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వాటన్నిటిని ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక టీం ఉండాలి, మేనేజ్ చేసే టీం. లేకపోతే ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంలో కూడా కాస్త బద్దకస్తులు ఉంటారు. అవునా. వీళ్ళు ఎట్టగొట్ట నెట్టేస్తుంటారు ముందుకు పని. అలా చేయకూడదు, దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో సూటబుల్ ఫర్ సిస్టమ్స్ దట్ ఆర్ కాంపోనెంట్ బేస్డ్ అండ్ స్కాలబుల్. సో ఎక్కడ ఇది మనకు సూట్ అవుతుందంటే స్కాలబిలిటీ. మనం ఫస్ట్ చెప్పుకున్నాం స్కాలబిలిటీ అని చెప్పేసి. స్కాలబిలిటీ అంటే మనకు ఈ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో, గ్రోత్ ఎక్కువగా ఒక సాఫ్ట్వేర్ తీసుకుందాం అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ మనం తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ నిరంతరం అప్డేషన్స్ జరుగుతూ ఉండేటువంటి చోటు.
నిరంతరం అప్డేషన్స్ గురవుతూ ఉండాలన్నమాట. అది కస్టమర్ రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉండాలి, కస్టమర్ దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దాని అవసరం కస్టమర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు గూగుల్ ఇప్పుడు మనకి యూస్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం. గూగుల్లో ఎన్నో మాడిఫికేషన్స్ వచ్చినాయి. జీమెయిల్ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం, దాన్ని వదిలిపెట్టట్లేదు. జీమెయిల్లో కూడా చాలా మార్పులు వచ్చేసింది. జీమెయిల్లో మీట్ యాప్ వచ్చేసింది, జీమెయిల్ వాడిదే. గూగుల్ మీట్ జీమెయిల్ వాడిదే. ఇది క్లాస్ రూమ్ యాప్స్ వచ్చేసినాయి, రకరకాల యాప్స్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు, అప్డేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అలాంటి అప్డేషన్స్ ఉన్నటువంటి చోట ఇది బాగుంటుంది అని చెప్తున్నాడు అనమాట. అలాంటి చోట ఇది బాగుంటుంది, అలాంటి చోటు కాకపోతే అనవసరమైన ఖర్చు అని చెప్తున్నాడు. సో రిక్వైర్స్ యూజర్ ఇన్వాల్వ్మెంట్ త్రూ అవుట్ లైఫ్ సైకిల్. ప్రాసెస్ మొత్తం పూర్తయినంత వరకు, ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా, ప్రొడక్ట్ కస్టమర్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా, ప్రతి మెయింటెనెన్స్లో, ప్రతి పనిలో, ప్రతి అడుగులో కస్టమర్ యొక్క సపోర్టు ఖచ్చితంగా ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ సరిగ్గా ఉండదు. సూటబుల్ ఫర్ ప్రాజెక్ట్ రిక్వైరింగ్ షార్ట్ డెవలప్మెంట్ టైమ్స్. ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఇది ఉపయోగపడుతుందంటే, త్వరగా పూర్తి చేసుకోవాలి అనుకునేటువంటి ప్రాజెక్ట్స్కి ఇది ఉపయోగపడుతుంది. త్వరగా పూర్తి చేసుకోవాలి, ఇన్ టైంలో పూర్తి చేయాలి అనేటువంటి వాటికి ఇది ఉపయోగిస్తారు. అంటే ప్లానింగ్ ఉండదు కాబట్టి మనకు కొంత టైం సేవ్ అయినట్టు ఇక్కడ. ఓకేనా? సో ఇది ర్యాడ్ మోడల్ అన్న.